హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కొండకర్ల ఆవ చూడడానికైతే వచ్చాను. సో, వాళ్ళంతా మీకు హాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఈ ఇద్దరు పిల్లలు నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏంటి చిన్న పిల్లలు క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారు కదా! చిన్న పిల్లలంటే ఎవరికిష్టం ఉండదు. వాళ్ళంటే నాకిష్టం, నేనంటే వాళ్ళకిష్టం. అందుకే వాళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో, మేమందరం అక్కడికి వచ్చేసాం. చూస్తున్నారు కదా! ఇదంతా పార్కింగ్ ఏరియా. చాలా స్పేసియస్‌గా ఉంది కదా! చిన్న పిల్లలు ఆడుకునేందుకు పార్క్ కూడా ఉంది. అండ్ ఇది అనకాపల్లికి 13 కిలోమీటర్స్. అండ్ చూస్తున్నారు కదా! లాస్ట్ టైం నేను వ్లాగ్ చేసినప్పుడు ఆ ప్లేస్ అంతా అసలు వాటర్ లేదు. కానీ మేము ఈరోజు వెళ్ళాం కదా! సో, ముందు 3 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలనమాట. సో, వాటర్ అయితే ఎక్కువగా ఉంది. చూడటానికి చాలా బాగుంది కదా! మా చిన్నప్పుడైతే ఇలాంటి పడవల్లోంచి ఈ ఆవలోకైతే తీసుకువెళ్ళేవాళ్ళనమాట. ఇప్పుడంటే మొత్తం పెద్ద పడవలైతే వచ్చాయి. అవి చిన్న పడవలనమాట. అప్పట్లో భలే ఉండేవి. అండ్ ఈ ప్లేస్ అయితే ఎంత బావుంటుందంటే చాలా 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 బావుంటుంది. మా పడవ ప్రయాణం స్టార్ట్ అయ్యేలోపు మీరింతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ చిన్న పడవ చూసారు కదా! భలే ఉంది కదా! మా వాళ్ళందరూ అయితే పెద్ద పడవ ఎక్కుతున్నారు. అది 40 మెంబర్స్ కెపాసిటీ అనమాట. సో, మా వాళ్ళు 30 మెంబర్స్ అయితే ఎక్కారు. మేము సెకండ్ పడవ ఎక్కామనమాట. సో, అందరికీ ఒకటే పడవ సరిపోదు కదా! పడవ ఎక్కడమే లేటు. మా అన్నయ్య, బావ అయితే చూసారు కదా! పడవ ఎక్కేసి ఫోటోస్‌కి రెడీ అయిపోయారు. ఫస్ట్ పడవ ఎక్కిన మా వాళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. చాలా దూరం కూడా వెళ్ళిపోయారు. తిను మా అక్క కూతురనమాట. ఇంకాసేపట్లో మా పడవ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లేస్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక లేక్ లోపలికి వెళ్తుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఆ ప్లేస్ అంతా. సో, నా జీవితంలో ప్రయాణిస్తున్న నా కుటుంబ సభ్యులతో నేనైతే పడవ ప్రయాణం చేస్తున్నాను. జీవిత ప్రయాణం, పడవ ప్రయాణం. వాహ్ వాహ్, భలే ఉంది సుధా. నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావేంటి? నువ్వెక్కడో ఉండాల్సిన దానివి. ఇక్కడే బోట్లో ఉండిపోయావేంటి? సర్లే ఇంక నీ వెటకారం ఆపితే మా వాళ్ళందరూ ఈ పడవ ప్రయాణం చూసి ఎంజాయ్ చేస్తారు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కానీ ఇక ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాటుకొని మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరూ మా అక్క బావ అనమాట. అండ్ తిను మా అన్నయ్య. మా పెద్దమ్మ అయితే అప్పుడే కలువ పూలు కోయడం స్టార్ట్ చేసింది. చూస్తున్నారు కదా ఎన్ని తామరాకులు ఉన్నాయో. అండ్ వీళ్ళంతా మా బావ, మామయ్య వీళ్ళంతా చాలా అంటే చాలా యాక్టివ్ అనమాట. యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో అందరూ చాలా అంటే చాలా యాక్టివ్. నేను మాత్రమే చాలా సైలెంట్. వాళ్ళంతా ఎక్స్‌ట్రోవర్ట్స్. నేను మాత్రం ఇంట్రోవర్ట్. ఇప్పుడిప్పుడే నేను కూడా ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారుతున్నాననమాట వీళ్ళందరిని చూసి. యాక్చువల్‌గా ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయవలసింది. బట్ చాలా లేట్ అయిపోయింది. నేను ఫ్యామిలీ గ్యాదరింగ్ వీడియో పెట్టాను కదా! అది పార్ట్ 1 అనమాట. ఇది పార్ట్ 2. సో, అదెప్పుడు పెట్టాను. ఇదైతే చాలా లేట్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్. కాసేపు నేనైతే ఏమీ మాట్లాడను. బట్ ఈ లేక్‌నైతే ఎంజాయ్ చేయండి. ఇది వినే కన్నా చూస్తూ ఉంటే చాలా బావుంటుంది. మా మామయ్యలు, అత్తలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, అక్కలు, బావలు, అన్నయ్యలు, వదినలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరం కలిసైతే ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ పెట్టుకున్నాం. ఫ్యామిలీ గ్యాదరింగ్ వీడియో ఆల్రెడీ మీరు చాలామంది చూసుంటారు. చూడలేని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదొచ్చేసి పార్ట్ 2 అనమాట. ఈ వీడియోలో నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు సైలెంట్ అంటావేంటమ్మాయి? నువ్వు ఇంట్రోవర్టా? మేం నమ్మాలా? అనుకుంటున్నారా? అవునండి. నేను నాతో క్లోజ్ అయిన వాళ్ళతోనే ఎక్స్‌ట్రోవర్ట్‌గా అయితే ఉంటాను. బట్ నేనైతే చాలా ఇంట్రోవర్ట్. అది చాలా మందికి తెలుసు. ఈ ట్రిప్ అంతా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేనైతే చాలా సైలెంట్. అది వాళ్ళకి తెలుసు. బట్ ఈ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు షాక్ అనమాట. సుధా నువ్వేంటి ఇంత ఎక్స్‌ట్రోవర్ట్ లాగా మారిపోయావు. టైం అందరిని చేంజ్ చేస్తుంది కదండీ! అలాగే నన్ను కూడా. ఇలా బోట్ చివరన నించొని ఇలా ఆవలో ప్రయాణిస్తుంటే నాకు 'టైటానిక్‌లో' హీరో, హీరోయిన్ పొజిషన్ ఉంటుంది కదా! పడవ ఎడ్జ్‌లో. సో, నాకైతే ఆ ఫీల్ అనిపించింది. మా వాళ్ళు కొంతమంది ముందుగా వెళ్లారు కదా! వాళ్ళైతే ఆ పడవలో ఉన్నారు. సో, మేము వెళ్ళేంత వరకు ఆ పడవనైతే కాసేపు అక్కడే ఆపారు.
రాక కోసం మా వాళ్ళందరూ ఆ పడవపై నుంచి ఎలా చూస్తున్నారు చూసారా. అట్ లాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ హాయ్ చెప్పరా, రే నువ్వే వీడియో తీయమన్నావు ఇప్పుడు వీడియో. అందరూ ఏంటి ఇలా తలపైన ఆకులు పట్టుకున్నారు అనుకుంటున్నారు కదా. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి. మేము ముందు 3 days వర్షాలే కదా, సో ఆ రోజు కూడా చల్లగానే ఉంటుంది కదా అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇది మార్నింగ్ 10 o'clock అనమాట. ఎండ అయితే బీభత్సంగా ఉంది. సో ఆ ఎండగా భరించలేక వాళ్ళు తామరాకులు తీసుకొని తలపైన అయితే వేసుకున్నారు. లేదంటే అక్కడే మూర్చిపోతాం అనమాట, అంత ఎండగా ఉంది ఆ రోజు. అంత ఎండలో కూడా తగ్గేదేలే అన్నట్టు మా ఎంజాయ్మెంట్ కూడా ఉంది. ఎండా వాన జాంతనై అన్నట్టు ఎంజాయ్ చేసాం. 2 పడవలు ఇలా పక్క పక్కన పెట్టిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంది. మాకైతే భలే నచ్చింది. చూస్తున్నారు కదా చివరిన మా అన్నయ్య ఎలా నించున్నాడో. ఎండ కోసం అందరూ అలా తామరాకులు తలపైన పెట్టుకున్నారు కదా. నాకైతే స్వామి విడుములు పెట్టుకున్నట్టు అయితే అనిపించింది. అనుకోవడం అలా తప్పో కదా నాకైతే తెలియదు, బట్ నాకైతే అలా అనిపించింది. ఏ స్వామి శరణమయ్యప్ప. కానీ ప్రతిరోజు సాయంత్రం రకరకాల పక్షులు వస్తాయంటారు కదా, అది నిజమేనా? రకరకాలు వస్తాయంటారు కదా. ఆవ చుట్టూ కొండలు, ఆవ మధ్యలో మనం ఇలా పడవ ప్రయాణం చేస్తుంటే నాకైతే పాపికొండల్లో ప్రయాణం చేస్తున్నట్టుంది. నేనైతే పాపికొండలు ఇప్పటివరకు వెళ్ళలేదు, యూట్యూబ్లో వీడియోస్ చూడడం తప్ప. బట్ ఇలా అయినా నేను సాటిస్ఫై అనమాట. ఈ ఆవ విస్తీర్ణం మొత్తం 1800 ఎకరాలట. ఈ ఆవ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ పంట కాలువ ద్వారా పంట పొలాలకి నీటినైతే ఈ ఆవ నుంచే వదులుతారట. అండ్ లాస్ట్గా ఈ ఆవ సముద్రంలో అయితే కలుస్తుందట. ఈ విషయాలన్నీ ఈ పడవ నడిపే అతనే చెప్పారనమాట. చాలా ఓపికగా అండ్ చాలా వివరంగా కూడా చెప్పారు. నేను ఇంతకు ముందు కూడా కొండకర్ల వ్లాగ్ చేశాను కదా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. ఆ రోజు అందరికీ చెప్పాను కదా ఇక్కడ మూవీ షూటింగ్స్ అవి చాలా అవుతూ ఉంటాయి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఫ్రీక్వెంట్లీ అవుతూ ఉంటాయని. సో మేము వెళ్ళిన రోజు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే అవుతుంది. అదిగో చూస్తున్నారు కదా ఆ లేక్ మధ్యలో ప్రీ వెడ్డింగ్ షూట్. ఎలా కూర్చోచ్చు కదా, నేను అంత కష్టపడుతున్నాను. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్. చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ లేక్, ఆ లేక్ పైన ఉన్న తామరాకులు చూస్తుంటే చాలా 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 అందంగా ఉంది కదా. ఇలాంటి ప్లేస్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే నిజంగా లైఫ్లో ఒక మెమరీగా అయితే ఉండిపోతుంది. వీళ్ళకైతే ఇది ఒక మంచి మెమరీ అవుతుంది. అండ్ ఈ పేరు కూడా చాలా క్యూట్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేశారా బావా? ఏదైనా ఇవ్వండి, స్టిల్ ఫోటో కాదు వీడియో. చూస్తున్నారు కదా పడవ ప్రయాణంలో మా సరదా ఆటపాటలు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఎప్పుడైనా గ్యాదర్ అయినప్పుడు ఆహా ఈ జీవితానికి ఇది చాలా బా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం పిక్నిక్ టైంలో మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళారో నాకు కమెంట్లో చెప్పండి. మా పడవ ప్రయాణం పూర్తయిపోయి మేమైతే స్టార్టింగ్కి వచ్చేస్తున్నాం. ఇందాక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసాం కదా, అక్కడికి వచ్చేసాం. ఇంకా బోట్ పై నుంచి కిందికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై కూడా వెళ్ళిపోదాం. పడవ నుంచి ఇలా దిగామో లేదో మా బావ అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన ర్యాంప్ వాక్ చేసేస్తున్నారు. వీళ్ళ కో బ్రదర్స్ అందరూ అయితే ఫోటోషూట్లో ఫుల్ బిజీ అయిపోయారు. చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఈ లేక్ వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది.
అయితే మాకన్నా ముందెళ్ళారు. కానీ మేము వచ్చిన చాలా సేపటికి వచ్చారు. చూస్తున్నారు కదా! ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారో పిల్లలతో సహా. ఇందాక చెప్పాను కదా! ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైనుంచి వ్యూ చూస్తుంటే చాలా బావుంటుంది అని. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. అండ్ దూరంగా ఇందాక ప్రీ వెడ్డింగ్ షూట్ చూసాం గదా! వాళ్ళే అనుకుంటా ఆ బోట్‌లో వస్తున్నారు. లాస్ట్ 3 డేస్ నుంచి ఫుల్ వర్షాలు అని చెప్పాను కదా! దానివల్ల వాటర్ కూడా ఎక్కువ ఉంది. సో, ఆ ఫ్లోకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే కొంచెం మూవ్ అవుతూ ఉందనమాట. నేను అందుకే జంపింగ్ జాక్ చేస్తున్నట్టుగా ఉందక్కడ. ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉంది అని చెప్పాను కదా! ఇంకా బోట్ పైనుంచి బయటికి రాగానే మేమైతే సోడా తాగుదామనైతే వచ్చేసాం. అంత నోరైతే అందరికీ ఎండిపోయిందనమాట ఆ ఎండకి. ఈ పడవ ప్రయాణం ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మాకు ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. సో, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.